జనసేన అధికారంలోకి వస్తే 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గుంటూరులో పవన్ రోడ్ షో నిర్వహించారు. తామొచ్చాక గుంటూరులో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. వైకాపా తరహాలో డొంకతిరుగుడు రాజకీయాలు చేయటం తనకు చేత కాదన్నారు. ఏపీలో భాజపాను తిట్టడం, ఢిల్లీ వెళ్లి వారి కాళ్లు పట్టడం వైకాపా నైజమన్నారు. సంవత్సరంలోపు ముందుగా మన గుంటూరు డ్రైనేజ్ వ్యవస్థని సమూలంగా మార్పు చేస్తాను. ఆ మాట నాకు ఖచ్చితంగా మాటిస్తున్నాను. అలాగే ముస్లిం బస్తీలు ఎక్కడున్నాయో, ముస్లిం గృహ సముదాయాలు ఎక్కడున్నాయో మీరు ఒప్పుకుంటే నాకు కళ ఉంది. ఎప్పుడు ముస్లింలు ప్రాంతానికి వెళ్ళినా చాలా ఇరుకిరుగా ఉంటాయి. మీకు తిరగడానికి పార్కులు ఉంటాయి, అన్ని చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి. నేను ప్రత్యేకమైన ఒక 100 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ముస్లిం గృహ సముదాయానికి 1 ఎకరంలో ఎక్కువ ఇల్లుంటే మీరు బహుళంతస్తులు నిర్మించి ఎక్కువ మంది వర్టికల్ గా నివాస యోగ్యం కల్పించి మీకు వ్యాపార సముదాయానికి వ్యాపారం చేసుకోవడానికి కొంత స్థలం వదిలిపెట్టి కొంత స్థలం మన పిల్ల పాపతో ఆడుకోవడానికి పార్కు లాగా పెట్టి ప్రతి ఎక్కడైతే ముస్లింలు అత్యధికంగా ఉన్నారో ఆ కాలనీలన్నింటినీ ప్రత్యేకించి మీరు నివాస యోగ్యానికి మీకు జబ్బుల బారిన పడకుండా మీకు పారిశుద్ధ్యం సరిగ్గా ఉండేలాగా మీకు చక్కటి కాలనీ నిర్మించేస్తారు.